మా పొట్టి చెల్లు. అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణ్ భూపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఈ వీడియో చాలా డేస్ తర్వాత చాలా హ్యాపీ ఎక్సైటింగ్ వీడియో నాకు పర్సనల్ గా. ఎందుకనంటే ఈ వీడియోలో చాలా థింగ్స్ నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇది మా వీకెండ్ రీసెట్ అన్నమాట. వి రీసెట్ ఇన్ అన్ని పర్స్పెక్టివ్. లైక్ ఒక వీకెండ్ వస్తే మా ఇంట్లో జనరల్ గా, నాట్ ఎవ్రీ వీకెండ్ బట్ జనరల్ గా ఒక రీసెట్ జరుగుతుంది. ఇల్లు రీసెట్ చేసుకోవడం, గ్రాసరీస్ రీసెట్ చేసుకోవడం, మమ్మల్ని మేము రీసెట్ చేసుకోవడం, ఇలాంటి ఒక రీసెట్ వీకెండ్ అన్నమాట. సో అదే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెప్పు. హాయ్ అండి అందరూ, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అండ్ వెల్కమ్ టు అమ్మ ఛానల్. సో వన్ ఆఫ్ ద రీసెట్ ఈస్ ఫుడ్ రీసెట్. వీకెండ్ వస్తే నెక్స్ట్ 5 days కి వీక్ డే కార్తిక్ ఆఫీస్ కి వెళ్ళి దానికి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. వంట చేసి పెట్టుకుంటామని కాదు, కానీ సామాన్లు తెచ్చి పెట్టుకుంటాం. దోస పిండులు, చట్నీలు, పచ్చళ్ళు లాంటివి చేసి పెట్టుకుంటాం. అండ్ దోశలు చేసుకోక మస్తు రోజులు అవుతుంది. మా అమ్మ ఇంట్లో మేము ఎక్కువ దోశలు అసలు ఎక్కువగా చేసుకోలేదు. నేనైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయ్యేదాన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే లేట్గా వండేదాన్ని, లేట్గా లేచేదాన్ని, కాబట్టి డైరెక్ట్ లంచ్ చేసేదాన్ని అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అసలు తినక చాలా డేస్ అవుతుంది దోశ తినక అనేసి దోశ వేసుకుందాము. అండ్ కాశీకి కూడా చేసి పెట్టినాం, ఈజీ కదా అని చెప్పేసి దోశ పిండి కలిపినాం, పెట్టినాం. అయిందారా అసలు? అంత ఉబ్బలే కదా. ఇక్కడ వెదర్కి దోశపిండి అంత ఉబ్బదు. కొందరు మైక్రో ఓవెన్లో పెట్టి లైట్ వేస్తారు, కొందరు ఓవెన్లో పెట్టి లైట్ వేస్తారు. ఓవెన్లో పెడితే ఇంకా బెటర్ యాక్చువల్గా, వేడి అనేది అట్లే ఉంటుంది. కానీ మా ఓవెన్ లైట్ పనిచేస్తలేదు అనమాట, అందుకని మైక్రో ఓవెన్లో పెట్టినాం కానీ కాలేదు. సో బట్ స్టిల్ దాంతోనైతే వేసుకుంటున్నాము. వీల్ సీ కష్ట అసలు ఎంజాయ్ చేస్తుందా చేయదా అనేసి. ఎందుకంటే దానికి పల్లీలు పడాయి, పల్లీ చట్నీ పెడదామని అంటే పడాయంటే కంప్లీట్లీ పడాయని కాదు, మేబీ టేస్ట్ ఇట్లా అంటించి పెడతా, అందుకనే వేస్తున్నా. సో ఎప్పుడైతే ప్లెయిన్గా తినిపిస్తే తింటుందా. నెక్స్ట్ పీనట్ చట్నీ కూడా అట్లీస్ట్ ఒక 2-3 days కి వచ్చేలాగానే చేసి పెడతాను నేనైతే. అండ్ మీరు ఇంతకీ పల్లి చట్నీలో షుగర్ వేసుకుంటారా? నాకైతే పర్సనల్గా నచ్చుతుంది, లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్నెస్ నాకు బాగా ఇష్టం అనమాట. అండ్ ఇంకొక అప్డేట్, మేము న్యూ డిష్ వాషర్ కొనుక్కున్నామని మా హౌస్ అప్డేటెడ్ హౌస్ టూర్ వీడియోలో చెప్పాను కదా, పెట్టించామని. సరిగ్గా రావట్లేదు అని, బట్ కైండ్ ఆఫ్ ఫిగర్డ్ ఇట్ అవుట్. కరెక్ట్ గా వాడుతున్నాము, బాగా వాడుతున్నాము, కొన్నందుకు పెట్టించుకున్నందుకు. సో ఎవ్రీడే రీసెట్ ఇదైతే. ముందు డే, నెక్స్ట్ డే కోసం బౌల్ అన్ని డిష్ వాషర్లో పెట్టి ఆన్ చేసుకొని మార్నింగ్ వస్తే ఫ్రెష్గా కిచెన్ ఉంటే, కొద్దిగా ఇట్లా దోశ పిండి, పల్లి చట్నీ రెడీగా ఉంటే మార్నింగ్ ఎంత ఇట్లా ఈజీగా స్టార్ట్ అయిపోద్దో మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. బట్ చాయ్ పెట్టుకుందాం అంటే టక్కున గుర్తొచ్చింది, నేను వెయిట్ చేస్తున్న ఒక ప్యాకేజ్. నేను మన ఇండియా నుండి వచ్చేటప్పుడు దేర్ ఆర్ థింగ్స్ మీకు చెప్పిన, ఓన్లీ నాది కశ్మీరీ 3-4 బ్యాగులే కాబట్టి చాలా వస్తువులు తెచ్చేటి ఉన్నాయి కాబట్టి లగేజ్ సర్దిపోలేదు అనమాట. అండ్ చాలా స్టఫ్ హైదరాబాద్ నుండి అట్లా తెప్పించేటి ఉన్నాయి. అలాంటివి నేను ఆర్డర్ చేసుకుని తెప్పించుకొని మళ్ళీ నేను షిప్ చేసుకుని అవన్నిటికంటే ఈజియర్ ఆప్షన్ అనేసి వెతికి ఆర్డర్ చేసుకున్నా. ఇది వచ్చేసి Distacart.com. సో నేనైతే ఇవన్నీ ఐటమ్స్ Distacart.com ఆర్డర్ చేశాను. వై ఐ చూస్ దిస్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇలా ఇండియా నుండి షిప్పింగ్ చేయించుకోవాల్సిన వాళ్ళకి యూజ్ అవుద్ది. సో షేర్ దిస్ వీడియో ఆర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ దెమ్. సో బేసికల్గా నేను ఈ ఆర్డర్ చేసుకోవాలనుకున్న ఏ ఐటమ్ అయినా అని హైదరాబాద్ ఎక్కడెక్కడ నుండో నా టౌన్ లో దొరికేది కాదు. అవన్నిటిని ఇండివిజువల్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని మళ్ళీ అక్కడ నుండి యూఎస్ షిప్పింగ్ చేసుకోవాలి. ఒకటి ఎక్స్ట్రా ఎఫర్ట్ చాలా, ప్లస్ ఎక్స్పెన్సివ్ కూడా అయిపోతుంది. Distacart.com ఉన్న ప్లస్ అది ఏంటంటే ఒకటే దగ్గర అన్ని ఆర్డర్ చేసుకొని ఒక ప్యాకేజ్ లో ఇక్కడికి షిప్ చేస్తారన్నమాట. దీనివల్ల కన్వీనియన్స్ ఒకటి, సెకండ్ మేజర్ థింగ్ సేవింగ్. సో ఎలానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తెప్పించుకున్న ఐటమ్స్ చూపిస్తాను మీకు. సో నీలోఫర్ తెప్పించుకున్నా, హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తాగిన అలవాటైంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకోవాలని అనుకున్నా, ఐదర్ ఎవరితో తెప్పించుకోవాలి, ఆర్డర్ చేసుకోవాలి, ప్లస్ దాన్ని వేరే ఐటమ్స్తో కలిపి షిప్పింగ్ చేయించుకోవాలి. వేరే ఐటమ్స్ లైక్ నేను కరాచీ
కరాచీ బిస్కెట్స్ కూడా కావాలంటే కరాచీలో నుండి ఆర్డర్ చేసి నీలోఫర్ నుండి ఆర్డర్ చేసి కంబైన్ చేసి షిప్పింగ్ చేసుకోవాలి. కానీ డిజిటల్లో ఇవన్నీ లైక్ 1,00,000కు పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి, 2,000కు పైగా బ్రాండ్ల నుండి. సో అన్నీ కలిపి ఒక దాంట్లో ఆర్డర్ చేసుకొని షిప్పింగ్ చేయించుకోవచ్చు. ఆ షిప్పింగ్ కూడా దే విల్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ వాళ్ళు ఫ్రీగా షిప్పింగ్ చేస్తారు. ఓన్లీ యూఎస్కనే కాదు 40 అదర్ కంట్రీస్కి కూడా అన్నమాట. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. చాలా మంది ఈ ఐటమ్స్ ఆర్డర్ చేసి మళ్ళీ ఇక్కడికి షిప్పింగ్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోతుందని లైట్ తీసుకుంటాము, ఇండియా నుండి దాన్ని తెప్పించుకోవాలి అని అంటే. కానీ ఇక్కడ కన్వీనియన్స్తో పాటు సేవింగ్ కూడా అన్నమాట. సో దట్ ఈస్ లైక్ మేజర్ ప్లేస్ వై ఐ వాంటెడ్ టు ప్లేస్ అన్ ఆర్డర్ విత్ దెమ్. సెకండ్, నేను తెప్పించుకున్నది ఇక చాయ్ వాళ్ళ దగ్గర ఇది రివ్యూస్ దీని మీద బాగున్నాయని చెప్పేసి ఇది కూడా ఆర్డర్ చేసిన. అండ్ కష్టం కోసం నెయ్యి అన్నట్టు మమ్మీకి ఉన్న ఆగంలో ఎక్స్ట్రా ఎఫర్ట్ ఎందుకులే ఆర్డర్ చేద్దామని దీని మీద మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఇది ఆర్డర్ చేశాను. సో ఇట్లా వీళ్ళ దగ్గర అన్ని కేటగిరీస్లలో ఉంటాయి. ఫుడ్, స్నాక్స్, బేబీ, మెన్ వేర్, ఉమెన్ వేర్, ఫుట్ వేర్, మెన్ ఉమెన్, క్లాతింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్, లైక్ అలా అన్నమాట. ఎవ్రీథింగ్, కుక్ వేర్, దేవునికి సంబంధించి అన్ని కేటగిరీస్లలోనే ఐటమ్స్ ఉన్నాయి. లైక్ మసాలాలు తెప్పించుకున్నా. అండ్ కార్తిక్కి కుర్తా అన్నమాట. కుర్తా వీటిలలో కూడా ఎంత మంచిగా ఉంటేనో. సో అట్లా ఒకే దగ్గర యూ కెన్ ఆర్డర్ ఎవ్రీథింగ్. ఒకే దగ్గర అన్ని ఆర్డర్ చేసుకుని ఫ్రీగా షిప్పింగ్ చేయించుకోవచ్చు. 5 to 7 బిజినెస్ డేస్లలో ఇంటికి వచ్చేస్తుంది. ఎలాంటి కస్టమ్ డ్యూటీ ఉండదు, డిలే ఉండదు, సర్ప్రైజ్ ఉండకుండా అనమాట. సో ఐ థాట్ ఇట్లా ఎవరికైనా తెలిస్తే ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలని అనుకుంటున్నాను. మీకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, మేక్ సెన్స్ ఉన్నాయని మీకు కూడా అనిపిస్తే వాళ్ళ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి చెక్ చేయండి, మీకేమనిపించిందో చూసి దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేయండి. సో అగైన్ డీటెయిల్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్ బిలో. ఇప్పుడైతే వై ఐ ఓపెన్ దిస్ ఈజ్ కానీ నీలోఫర్ చాయ్ వెళ్ళి పెట్టుకుందాం పదండి. పర్ఫెక్ట్ కదా. నీలోఫర్ నాకు అలా మస్తు అలవాటు అయిపోయింది. సో ఇండియా తెప్పించుకొని ట్రై చేస్తున్నాను అనమాట. మీలో ఇంతకీ ఎంతమందికి నీలోఫర్ అంటే ఇష్టం? ఇండియా నుండి ఎప్పుడైనా తెప్పించుకున్నారా? మీరు ఎక్కడికి నచ్చుతుందా కింద కమెంట్ చేయండి. హాయ్ చెప్పు. బేబీ లేదట, నెత్తి మీద టవల్ కప్పుకొని బేబీ లేదని చెప్తుంది. ఎవరి ఇది? ఏ అని తీసి టవల్తో ఫోన్ విసిరి కొట్టింది. నువ్వు ఎన్నిసార్లు తావాలి విసిరి కొట్టింది. సో ఇవాళ అయితే మేము ఫ్రెండ్స్ని కలవబోతున్నాం, అందుకని ఇక్కడ తయారవబోతున్నా. ఈ పాయింట్లో నేను చెప్పాలనుకున్నది, రీసెంట్గా స్టైలింగ్ విషయంలో, బట్టల స్టైలింగ్, వెస్టర్న్ వేర్ విషయంలో నేను కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. కొద్దిగా మైండ్ఫుల్ పర్చేసింగ్ కానీ, మైండ్ఫుల్గా ఉన్న వాటిని వాడడం కానీ చేస్తున్నాను అనమాట. ఉన్న బట్టల్ని తిరిగి రీస్టైల్ చేసి కొత్త వాటిలాగా డిఫరెంట్గా వాడుకోవచ్చు అన్న కాన్సెప్ట్ని నేను ట్రై చేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో దీని గురించి నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చాలా చెప్తున్నా. అవంతా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి, సో దట్ మీకు తెలుస్తుంది. సో ఉన్న బట్టల్ని ప్రాపర్గా ఎలా వాడుకోవచ్చు. మన క్లాజెట్లో కొన్ని స్టేపుల్ కొన్ని ఐటమ్స్ పెడితే దాన్నే రిపీటెడ్గా, ఒకవేళ ఒక డ్రెస్ అయితే దాని మీద డిఫరెంట్ జాకెట్స్ వేసుకొని, జీన్స్ అయితే డిఫరెంట్ టీ షర్ట్స్ వేసుకొని, అట్లా రిపీటెడ్గా ఎలా వాడుకోవచ్చు, అలా రీస్టైలింగ్ పర్పస్ అనేది నేను చేస్తున్నాను అనమాట. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎవ్రీబడి షుడ్. నాకు ఇందాక చెప్పినట్టు పెళ్లికి ముందు తక్కువ బట్టలు ఉన్నా ఎన్ని రకాలు చేసేదానో రాను ఇంట్రెస్ట్ పోయింది. బట్ ఇప్పుడు ప్రతిదీ కొత్త ఈవెంట్ వస్తే కొత్త డ్రెస్ కావాలి అన్నట్టు కాకుండా ఉన్న వాటిలలో ఎలా వేసుకోవాలి అన్న ఆలోచన, ఒకటి కొత్తది కొన్నా అది మన ఎగ్జిస్టింగ్ క్లాజెట్ కి ఎట్లా సెట్ అవుద్ది అన్న ఆలోచన, మన బాడీ టైప్ కి తగ్గట్టుగా ఎలా వేసుకోవచ్చు అన్న ఆలోచన, ఇట్లా నేను నేర్చుకుంటున్నాను. అవన్నీ కూడా నేను తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పర్టికులర్ ఒక 5-6 వీడియోలు చేస్తాను దాని మీద. హోప్ఫుల్లీ చాలా మంది ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటే రిప్లైలు ఇస్తున్నా, నాకు అర్థమైంది చాలా మంది లేడీస్ ఇలాంటి విషయాలలో ఇంట్రెస్టెడ్ ఉంటారు అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చేస్తాను. మీరేమంటారు? నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా? మీకు ఆల్రెడీ నేను చేస్తున్న ఈ సిరీస్ ఐడియా ఉందా? చేస్తే మీరు ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నాడు నేను ఇది చేయడానికి అన్నది నాకు కింద కమెంట్ చేయండి. లెట్స్ స్టైల్ దిస్. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు కొనుక్కొని పెట్టుకున్నాను. ఈ డ్రెస్ ఇంతవరకు ఒక్కసారి కూడా వేయలేదు, లైక్ లిటరల్లీ ఇవాళ వేసుకుందామంటే స్లీవ్లెస్ కదా, కంఫర్టబుల్ ఉండదేమోలే అని పక్కన పెట్టేసి ఇంకా అసలు మైండ్కి ఆలోచనే రాక సో ఇవాళ అయితే వేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ అనమాట. సో దీని మీదకి కాంబినేషన్ లాగా ఉన్న వాటిలో ఐ కెన్ ట్రై అని చెప్పేసి ఇవి పట్టుకొచ్చా. ఒకటి ఈజ్ దిస్
టీ షర్ట్ గ్రేలో మ్యాచ్ అవుతుంది అన్నట్టు, మీద లూజ్ కింద టైట్ లాగా ఒకటి తెచ్చుకున్నా. ఇవేవి ట్రై చేయలేదు. ఫస్ట్ ఇదే ట్రై చేసినా నాకు నచ్చింది. సెకండ్ ఈజ్ దిస్ స్వెట్ షర్ట్ లాగా, మీద లూజ్గా కింద టైట్గా బాగుంటుంది అని చెప్పేసి ఏదైనా వింటర్ టైంలో వేసుకుంటా. అదర్ వన్ ఈజ్ దిస్ అంత బ్లౌజ్ టైప్ అని తెచ్చుకున్నా. బట్ ఇదే వేసుకున్నా ఇట్లా నచ్చేసింది. సో ఇంకోటి కూడా తెచ్చా, ఇది పెప్లమ్ స్టైల్. యాక్చువల్లీ ఇది కూడా బాగుంటుంది, కానీ ఆఫీస్ ఫీల్ ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్ ఆఫీస్ ఫీల్లా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ బ్రౌన్ స్కిన్ కలర్స్కి న్యూట్రల్ అని అంటే లైట్ కలర్స్, లిప్ కలర్స్ కాదు, బ్రౌనిష్ ఇట్లాంటి కలర్స్ న్యూట్రల్. అది లర్నింగ్. I have this stroke cream. So what I'll do is apply it as highlighter. సో అట్లయితే తయారైపోయి ఫ్రెండ్స్ని కలవడానికి బయలుదేరిపోయాం. ఏం చేస్తున్నా? నేను నన్ను కూడా బ్లెస్ చేస్తా. ఓకే మొక్కటి పట్టి ఇటుకెళ్ళి మళ్ళీ వచ్చిందేవి వంగి మొక్కన్నా. నమస్కారం జై. ఇందాకనే మొక్కినా కదా, నా లోషన్ పెట్టుకుంటా, నీ కాళ్ళ నా తలకాయ మీద పెట్టుకోలే. ఓకే ఇద్దరు ఎట్ టైమా? ఇద్దరు రా. ఓకే థాంక్యూ. చేతులు పెట్టినా? హగ్ పెట్టింది. ఫ్యామిలీ హగ్. కశ్మీ మన ఫోటోలను ఎంత బాగా వచ్చినాయి నాన్న. మంచిగా ఫోటోలు దిగినాం మేము. ఎత్తుకు బేబీ ఎత్తుకు. ఎస్ వర్షం కూడా పడుతుంది. ఇవన్నీ ఫోటోలు నా ఇన్స్టాగ్రామ్ లో పెడతాను, మీరు నన్ను అక్కడ ఫాలో అయితే మీకు తెలుస్తాయి. లుక్ ఎట్ ది లిప్స్టిక్ ఎంత బాగుందో. లిప్స్టిక్ బాగుందారా? ఆర్ యు రెడీ? వావ్ నైస్. చేదినా కావాలంటే ఆ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. కాస్కోకి వచ్చినాం, అన్నకి కార్న్స్ తీసుకురా. అలాగే మేము బాబాయ్కి గ్రిల్ పెట్టుకుంటున్నాం అన్నమాట. పిల్లలకి అట్లా కార్న్ కూడా బాగుంటుంది అని అంటే ఇక్కడికి వచ్చినాం. పార్కింగ్ లేకపోతే కార్కి ఎక్కడికో పోయిండు, మమ్మల్ని ఇక్కడ దింపేసి. సో కషి చూడు పో. సో కషి కాస్త కార్లో ఉంచకంటే బయట తీసుకొచ్చినాయో అని తీసుకొచ్చిన. ఏం కలర్ ఉంది పువ్వు? ట్రీస్. ఏదైనా ఇంత పెద్ద చెట్లు పెట్టుకుంటే ఇంట్లో లుక్ ఉంటుంది, కానీ పెట్టేంత ప్లేస్ ఉండాలి. టైం వచ్చిందంటే మొత్తం చెట్లు ఉంటాయి ఇక్కడ. హియర్ వి ఆర్ లుకింగ్ ఫర్ కషి స్నాక్స్. దట్స్ ఇట్, స్నాక్స్ ఉంటాయి. సో ఇవన్నీ స్నాక్స్ అని చూపిస్తారు కానీ మస్తు షుగర్స్ ఉంటాయి. నాట్ ఎగ్జాక్ట్లీ దిస్, బట్ ఈ సెక్షన్ మొత్తం కాస్కోలో స్నాక్స్ అని చూపిస్తారు కానీ నేను ఆమెకి నట్స్ పెట్టాను. చాలా వాటిలలో నట్స్ పెడతారు. ఇట్స్ నాట్ లైక్ షీ సూపర్ ఎలర్జిక్ అని కాదు, కానీ ఐఎమ్ అవాయిడింగ్. వీలైన రోజులు అవాయిడ్ చేస్తే తర్వాత బెటర్ అనేసి. నెక్స్ట్ కషమా మొత్తం టెస్లాలు. టెస్లా ఎక్సెప్ట్ అదొక్కటి. అది ఎవరిది? అది మన జగ్గు వాళ్ళది. హియర్ పడుకుంది మా బేబీ. ఇది కూడా ఫ్రెండ్స్ని కలవడం కూడా ఏ రీసెట్, మైండ్ రీసెట్ కోసం. యూఎస్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసి ఇద్దరు పిల్లలుండి వాళ్ళని స్కూల్కి పంపిస్తే మండే టు ఫ్రైడే గ్యాప్ ఉండకుండా అసలు ఒక ఫ్రెండ్స్కో ఫ్యామిలీస్కో కూడా కాల్ చేయడానికి గ్యాప్ ఉన్నంత టైట్ స్కెడ్యూల్ ఉంటుందన్నమాట. సో సాటర్డే సండేస్ ఆ బిజీ స్కెడ్యూల్ నుండి కొద్దిగా రిలాక్స్ అవ్వాలి, ఎస్పెషల్గా పిల్లలు కలవడానికి కూడా అన్నది ఒకటి ఉంటుంది. నేనైతే కశ్వి మా ఇద్దరు ఫేసెసే చూస్తుంది మండే టు ఫ్రైడే. పార్క్కి అలా తీసుకెళ్తున్నాను, వేరే ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు, కానీ ఇంకా ఎక్కువ కిడ్స్ని ఇంకా ఫ్రెండ్స్ని ఎక్కువ జనాల్ని కలవాలి, తనకి కూడా అన్న సోషల్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలన్నది నాకు ఉందన్నమాట. సో అట్లా ప్రతి పేరెంట్ కలనే ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినా సరే మన వాళ్ళతో మళ్ళీ కల్పించాలి అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా పిల్లలకి పెద్దలకి ఇట్స్ ఎ రీసెట్. ఫ్రెండ్స్ అందరం కలవడం ఈజ్ ఏ మైండ్కి రీసెట్ అన్నట్టు. ఎందుకు గోడ మీద వేస్తుంది కదా మంచిగా. మా ఇంట్లో గోడలన్నీ ఎత్తుంది నా బిడ్డ. నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు గోడలే? కల్ప్రిటీనే. నా బిడ్డ మంచిగా ఆర్టిస్ట్ నేర్చుకుంటుంది. నా బిడ్డ నేర్చుకుంటే నువ్వు ఎందుకు ఆపినావు? అది
చెట్టు మీద ఇచ్చినట్టు రాకుండా ఇట్లా వస్తుందని. నాకైతే మా ఫ్రెండ్స్ ని చాలా చాలా మిస్ అయ్యాను. నేను తిరిగి US కి వచ్చాక ఇప్పుడే ఫస్ట్ టైం అందరినీ కలవడం అనమాట. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. అసలు ఎంత ఎంజాయ్ చేసినామో. అండ్ ఇక్కడికి వచ్చినా కూడా ఈ గ్రూప్ లో కూడా క్రియేటివ్ ఫీల్డ్ లో జనాలు ఉన్నారు. మేకప్ ఇద్దరు ఉన్నారు, కేక్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. స్నేహ, సౌజన్య మేకప్ చేస్తారు. మీ ఇద్దరికి న్యూజెర్సీలో వాళ్ళు చాలా ఈవెంట్స్ ఆల్రెడీ చేసి ఉంటారు. మీకు తెలియకపోతే వాళ్ళ డీటెయిల్స్ కింద ఇస్తాను, సో వెళ్ళి చూడండి. అండ్ శ్రీదేవి, షీఈ్ ఎ ఫోటోగ్రఫర్ అండ్ ఆల్సో తను కేక్స్ చేస్తాను అనమాట. వీ హ్యావ్ వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్, ఇంకొక ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్. అసలు మా సర్కిల్ లో వీఆర్ ఆల్ దట్ క్రియేటివ్ ఇంట్రెస్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ అన్నమాట. సో కలిసినమా కైండ్ ఆఫ్ ఆర్ట్ టాక్స్ కూడా వస్తాయి అన్నట్టు. తినుడు తక్కువ, సోల్ ఎక్కువ. ఏం చేద్దాం అనుకుంటారు చెప్పు మళ్ళా. మేము కలిసి మేకప్ లుక్ ఏదన్నా హీరోయిన్ అట్లా రిక్రియేట్ చేస్తాము. షీ హాస్ ఎ మేకప్ పేజ్ వేసినో. సో తను ఇంకొక స్నేహ, మా పొట్టి చెల్లె పొట్టి ఎందుకు చెల్లె తెలుస్తే అందరు గుర్తుండదు. పొట్టి చెల్లె అంటేనే గుర్తుంటుంది. రియాలిటీ ఎప్పుడు ట్యాగ్ వేయాలి, అప్పుడే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఇంకో 1 week లో 2 cakes ఆర్డర్ చేస్తున్నా. నేనే ఇస్తున్నా. ఓ మై గాడ్, అవునా? మిస్టేక్ ఎట్లా జరిగింది? నేను చేస్తే చేసిన, వెంకట చేసిన మిస్టేక్. బ్రో మేము బాధపడాలి, మీరు కాదు. మీరు హ్యాపీయా? తీవ్రంగా డిస్కస్ చేద్దాం. మోసపోకండి గొంతులు చూసి, డేంజర్. అది ఒరిజినాలిటీ. ఇది పెళ్లి తర్వాత. జాయింట్ ఫ్యామిలీ మాది. సో మండే టు ఫ్రైడే ఐటీ జాబ్లు, ఐటీ వాటికే కాక సాటర్డే సండే వచ్చింది అని అంటే మేమందరం ఇట్లా కలిస్తే ఈ డిస్కషన్లు, ఈ వర్క్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి అన్నట్టు. సో మేమైతే కలిసామనంటే ఫుడ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, పాటలు ఎంజాయ్మెంట్ ఉంటుంది, కరియోకి పాటలు అందరం పాడతాము. అసలు ఎప్పుడెప్పుడో అన్నీ వస్తాయి అన్నట్టు. 1980s నుండి ఇప్పటి రీసెంట్ వరకు అందరు ఫేవరెట్స్ ఒక్కసారి వస్తాయి. డాన్సులు చేస్తాం, అన్నీ చేస్తాం. అండ్ దమ్షరాట్స్ ఆడడము, మాఫీ ఆడడము. కలిసానంటే నవ్వుతూ టైం గడిచిపోద్ది అనమాట. అండ్ కష్టమ్మ కూడా అసలు మా అటెన్షన్ కావాలనుకోదు, పిల్లలతో కలిసిపోయింది. ఇప్పుడు షీజ్ ఎట్ ఏజ్, నేను తననే చూడాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు పిల్లలతో ఆడుతున్నా సరే ఓకే, సేఫ్ గానే ఆడుతుంది, ఆమెకు తెలుసు అన్న లాంటిది ఒకటి వచ్చింది అనమాట. సో ఇంకా అందరం కలిస్తే ఇంకా ఫన్ ఉంది ముందుతో కంపేర్ చేస్తే. సో అట్లనైతే నైట్ ఒక డాన్స్ అయ్యి అందరం అయితే ఇంటికి వచ్చినాం. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్. లేట్గా లేచినాం. సో టుడే ఈజ్ హౌస్ రీసెట్. ఇది మెయిన్ పర్పస్. అసలు యాక్చువల్గా సాటర్డేస్ కలవడానికి ఫ్రెండ్స్ అందరం సాటర్డేస్ కలిస్తే లేట్ నైట్ అయినా మనం మార్నింగ్ నెక్స్ట్ డే లేట్గా లేచినా పర్లేదు. సండేస్ అయితే పిల్లల్ని మళ్ళీ పొద్దున్న లేపాలంటే వాళ్ళ స్కూళ్ళకి కష్టం, మనం కూడా జనాలందరూ ఆఫీస్కి వెళ్ళడం కష్టం అనేసి మోస్ట్లీ పార్టీస్ అన్ని సాటర్డేసే పెట్టుకుంటారు అన్నమాట. సో అట్లయితే సాటర్డే లేట్ అయినా సండే లేట్ లేచి ఫస్ట్ మొదలు పెట్టిన పని అయితే ఇల్లు రీసెట్ చేయడం. అన్ని పెట్టేసినావా? 2 పెట్టిన పైకి. ఏంటి దాంట్లో ఉండేనా? ఒక దాంట్లో జాకెట్స్ కూడా ఉండే కదా. జాకెట్స్ ఉండాలి. జాకెట్స్ ట్రాష్ బ్యాగ్లలో పెట్టి పైన పెట్టినాము. ఇప్పుడు కావాలి, ఇప్పుడు వస్తున్నాయి సమ్మర్. మా ఇంట్లో టైడీ చేసేది నేనే, అంటే థింగ్స్ అన్ని సర్ది పెట్టేది అన్ని నేనే అన్నమాట. అది బట్టలు కానివ్వండి, కిచెన్ కానివ్వండి, ప్యాంట్రీ కానివ్వండి, జ్యువెలరీ, యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్. అది ఎలక్ట్రానిక్స్, ఎవ్రీథింగ్ సర్దడం అంటే నేనే అన్నమాట. అంటే ప్లానింగ్ నుండి ఇవి ఎలా సర్ది పెడదాం, ఇవన్నీ ఎక్కడ పెడదాం, ఈ వైర్లన్నీ ఒక బాక్స్ ఎక్కడ దాన్ని ఉందా బాక్స్ లో పెడదామా, ఇవన్నిటికి ఏ ప్లేస్ లో పెడదాము, ఏమైనా లేకపోతే ఏమైనా ఆర్డర్ చేద్దామా, ఇవన్నీ ఎక్కడ పెడితే మేక్ సెన్స్ ఉంటుంది, స్టోరేజ్ సేవ్ అయ్యేలా, అట్లా
చాలా మైండ్ పెట్టాల్సి వస్తుంది అనమాట. సర్దడం ఈజ్ నాట్ జస్ట్ ఇట్ ఈస్ సర్దడం కాదు, మైండ్ ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ అనమాట. సో మీ ఇంట్లో కూడా మీరేనా ఆ టైడీ పర్సన్? కొందరి ఇంట్లో హస్బెండ్లు ఉంటారు. ఐ థింక్ ఎక్కువ ఈ సర్దడం యాంగిల్ అమ్మాయిలకే ఉంటుంది అనుకుంటా. సో మీరు అదేనా, లేకపోతే కైండ్ ఆఫ్ మీ హస్బెండ్స్ కూడా చేస్తారా, లేదా వాళ్ళు ఎక్కువ చేస్తారా? నాకైతే కింద కమెంట్ చేయండి. ఆయనకిదా పెట్టి అమ్మని ఫోటో తీ, అమ్మని ఫోటో తీ. సరే అమ్మని ఫోటో తీ. దబ్బరికి వచ్చిన ఫోటో తీ, అమ్మని పెట్టి తీస్తావు. ఫోటోగ్రాఫర్ అట అలా చూసి కెమెరా యాంగిల్ సెట్ చేస్తుంది. నువ్వే చేసుకోవాలి, ఫోటోగ్రాఫర్ కన్నీ తెలియాలి. రావాలి ఫోటోగ్రాఫర్ నువ్వు. సో ఇవాళనైతే నేను ఆ పని మొదలు పెట్టుకున్నాను. మొన్న వచ్చిన తర్వాత లగేజ్ బ్యాగులన్నీ మీద అటిక్ మీదకి ఎక్కించినాం. అక్కడ చెప్పాను కదా హెవీ వెయిట్ పెట్టేలా లేదు మా అటిక్, జస్ట్ ఇట్లా లైట్ లగేజ్ బ్యాగుల వరకే. మా లగేజ్ బ్యాగులు కూడా చాలా స్పేస్ ఇంట్లో కింద పడి తక్కువ అయిపోతాయి కాబట్టి మీద ఎక్కించేసినాం. అండ్ దాని తర్వాత కార్తీక్ ఇల్లంతా చిన్న చిన్న రెనోవేషన్లు ఇవన్నీ చేయించినప్పుడు సామాన్లు ఎక్కడెక్కడ క్లాజెట్లలో పెడితే ఆ వైరింగ్, పాత ల్యాప్టాప్లు అవన్నీ కూడా సర్దేసి ఇంకా వేరే ఒకటి మొదలు పెట్టానంటే నేను ఒక మూడ్లో ఉంటాను అనమాట. కంటిన్యూ ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ చేస్తూనే ఉన్నాను అనమాట. కార్తిక్ నేను ఇవన్నీ చేసేటప్పుడు హిల్ గివ్ మీ టైం. నేనే కాదు, వంట చేస్తాడు, కశ్విన్ చూసుకుంటాడు, ఇంకేవో పనులు చేస్తాడు. హిల్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్ బట్ నాట్ సర్దడం అనమాట. ఎట్లీస్ట్ తను అట్లా కాబట్టి నేను ఇవన్నీ చేసుకోగలుగుతా. అండ్ ఐఎమ్ రీసెంట్లీ లవింగ్ ఇట్. ఇట్స్ లైక్ ఏ థెరపీ. జనరల్గా కూడా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది సర్దుకోవడం అన్నది. బట్ ఈ మధ్య నా ఇల్లుని ఇంకా ముచ్చటగా తయారు చేసుకోవాలి అన్న ఒకటి ఉందన్నమాట. ఒక స్టే ఎట్ హోమ్ మామ్, ఒక హౌస్ వైఫ్ కైండ్ ఆఫ్ మునుపు ఇంత ఉండకపోతుండే ఇల్లు మీద ఉంటుండే, నీట్గా పెట్టుకునేదాన్ని. కానీ ఈ మధ్య ఇంకా ఉంది, ఇంకా బెటర్గా చేసుకుందాం, ఇంకా ఇది చేసుకుందాం, అది చేసుకుందాం ఉంది అనమాట. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఈ రీసెంట్ టైమ్స్లలో 2 things దట్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఈజ్ ఫైండింగ్ మై స్టైల్. ఉన్న వాటిల్లో ఎట్లా బెటర్గా వేసుకోవాలి అన్నది ఒకటి, ఇల్లుని మంచిగా. సో బేసిక్గా మేము మంచిగా కనిపించడం, ఇల్లు మంచిగా కనిపించడం, హ్యాపీగా పీస్ఫుల్గా ఇట్లా అన్న ఒకటి ఉందా. దిస్ ఈజ్ కరెంట్ మూడ్ ఈ రీసెంట్ టైంలో అనమాట. మీకు కూడా ఇలా ఉంటుందా? ఒక సర్టెన్ పీరియడ్లో సర్టెన్ థింగ్స్ నడవడం, అదైతే కింద చెప్పండి. సో అలా అయితే మా వీకెండ్ రీసెట్ జరిగింది. ఫుడ్ ప్రిపరేషన్లో, ఇల్లు ప్రిపరేషన్లో, అండ్ మైండ్ ప్రిపరేషన్లో, అన్నిట్లలో. అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, టాపిక్స్ నేను అనుకొని చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవరు చూస్తారో ఎవరు చూడరు పక్కన పెడితే నా మనసు కోసం, ఒక తృప్తి కోసం చేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. అవన్నీ చూడాలి అనుకుంటే ఏంటి ఇలా చేయడం మీకు నచ్చితే నాకు కింద కమెంట్ చేసి, అండ్ వీళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ ఇంట్రెస్ట్ని చూపించండి. And once again, thank you so much for watching this video till the end, and I will see you on my next video. Until then, take care, keep smiling. Bye bye.